హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. సో పిల్లలకి ఎప్పుడైనా వెరైటీగా కొంచెం హెల్దీగా ఏమైనా టేస్టీగా పెట్టాలి అంటే మాత్రం ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈవినింగ్ టైం స్నాక్స్కే కాదండి, మనం ఎప్పుడైనా పార్టీస్ పెట్టుకుంటే పార్టీస్లో కూడా ఇది చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/4 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర, అలానే గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, ఇవన్నీ 1/4 స్పూన్ వేసుకుని ఈ ఆయిల్ అలానే ఈ మసాలాలు చక్కగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. అలానే టమాటా, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ కొంచెం కొంచెంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కానీ ఇంకా ఏదైనా మీకు నచ్చింది వేసుకోవచ్చు. ఒకసారి అయితే మిక్స్ చేసుకుని దీంట్లోకి ఒక 3 స్పూన్స్ ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకోండి. అంటే మనకి కొంచెం పుల్లటి పెరుగు అలా ఉంటే మాత్రం వేయొద్దు, ఫ్రెష్ది వేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసుకుని కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ లోపల ఇక్కడైతే నేను ఒక బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. కావాలంటే మీరు వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. సో హెల్దీ వర్షన్ పిల్లలకు పెట్టాలన్నప్పుడు కొంచెం బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తేనే మంచిదన్నమాట. ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఇక్కడైతే నేను ఒక కటర్ తీసుకున్నాను. అంటే ఒక ఫ్లవర్ షేప్లో ఉన్న కటర్ తీసుకున్నాను. మీరు కావాలంటే మన ఇంట్లో చిన్న బౌల్స్ ఉంటాయి కదా, సో బౌల్స్ ద్వారా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. సో పిల్లలకి కొంచెం అట్రాక్టింగ్గా కనపడితేనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట తినడానికి. సో నేనైతే ఇట్లాగా ఒక బ్రెడ్ స్లైస్తో ఇట్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎట్లయితే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. సో మీ దగ్గర కట్టర్ ఉండాలనే లేదండి, బౌల్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చిన ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా. సో దీని మధ్యలోకి దీనికన్నా ఒక చిన్న సైజుది ఇట్లా మౌల్డ్ కానీ లేదంటే కట్టర్ కానీ లేదంటే గిన్నె ఉంటుంది కదా, మీరు తీసుకున్న గిన్నె కన్నా ఒక 2 ఇంచెస్ చిన్నగా ఉన్న గిన్నె తీసుకుని ఇక్కడ ఎట్లయితే మధ్యలోకి అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే చూడండి, ఇది ఒక ఫ్లవర్ లాగా రెడీ అయిపోయింది. కింద బేస్ వచ్చేసి అదనమాట, పైన ఇట్లా ఈ ఫ్లవర్ని అయితే ఇట్లాగా మనం ప్లేస్ చేయాలి. సో ఇలా అయితే నేను ఒక 4 అయితే చేసి పెట్టుకున్నాను. ఈ లోపల ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లోకి 1 స్పూన్ మైనీస్, అలానే ఒక 3 స్పూన్స్ ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ అనమాట, గ్రీన్ మింట్ చట్నీ. సో పక్కన మీకు దీని ఇంగ్రీడియంట్స్ అన్నీ పెడతాను. సో అదన్నిటిని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రీన్ మింట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను 3 స్పూన్స్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, మంచి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే ఈ పన్నీర్ ఉంది కదా వేసేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మనకు కొంచెం వాటర్ అనేది ఉండిద్ది కదా, ఆయిల్ అనేది ఉండిద్ది కదా, అదంతా ఇంకిపోయి మనకి ఇలా డ్రైగా అయిపోవాలన్నమాట. ఈ పన్నీర్ అంతా చక్కగా డ్రై అయిపోయి దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇందాక మనకి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేయండి. 1 స్పూన్ మనం గ్రీన్ చట్నీ తీసుకుని ఇలా బ్రెడ్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది దీనివల్ల మెయిన్ మనకి రెసిపీ అయితే ఈ స్నాక్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ పైన పెట్టుకుని మధ్యలో మనకైతే ఖాళీగా ఉంది కదా, ఇక్కడ మనము ఈ పన్నీర్ స్టఫింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పైన అయితే నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్లో మామూలుగా ప్రాసెస్ చీజ్ కూడా వేసుకోవచ్చు. దీనికల్లా చీజ్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది అనమాట. సో ఇక్కడ పైన అంతా నేను స్టఫింగ్ని కవర్ చేసేసినట్టుగా మొత్తం చీజ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని అయితే నేనైతే ఓవెన్లో అయితే బేక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఒక ట్రే తీసేసుకుని దాంట్లోకి ఆయిల్ అనేది అప్లై చేసేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ ఉంది కదా వీటిని పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను ఓవెన్ని 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే మన దోశ ప్యాన్ ఉంటుంది కదా దానిపైన కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ ఎట్లయితే చేశానో అలానే. ఇప్పుడు మనకి పైన బ్రెడ్ ఎక్కడైతే కనపడుతుందో అక్కడ ఆయిల్ అంతా అప్లై చేయండి. అప్పుడే మనకి అవి కొంచెం కలర్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆర్గానో అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చూడ్డానికి బాగుండిద్ది, అలానే టేస్ట్ కూడా బాగుండిద్ది. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన 180 డిగ్రీ ఓవెన్లో అయితే నేను దీన్ని ఒక 8 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటున్నాను. సో చాలా టేస్టీగా ఉంటాయి.
సో 8 మినిట్స్ తర్వాత మన టేస్టీ చీజీ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఏంటంటే ఇవి వేడివేడిగా తింటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటాయి అన్నమాట. వన్స్ ఇవి చల్లారిపోతే మాత్రం మళ్ళీ ఒక 1 మినిట్కి అయితే వీటిని ఓవెన్లో కానీ లేదంటే ఒకసారి వేడి చేసుకుని తినండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు వేడిగా ఉన్నప్పుడే తినేయండి. అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో పైనుంచి క్రిస్పీగా పైనంతా చీజీగా చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అయితే. సో తప్పకుండా ఒక్కసారి అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకు ఒకసారి అయితే చేసి పెట్టండి. అసలు ఇంకా ఎప్పుడు ఏ స్నాక్ అడిగినా కానీ ఇదే చేసి పెట్టమంటారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో మీకు కూడా ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి అయితే చెప్పడం మర్చిపోమాకండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసు